ఇక పైన రోజుకి 24 గంటలుంటే 23 గంటలు స్టాక్ మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయి ఉండబోతుంది. దీని గురించి అయితే మాట్లాడుకుందాం. దీని గురించి ఇన్వెస్టర్స్ అయితే తెలుసుకోవాలి. దీంతో పాటుగా ఈ రోజు మిల్కీ మిస్ట్ ఐపీఓ బంపర్ లిస్టింగ్ అయితే చూసింది కదా. యాక్చువల్ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ ఇంకా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఇప్పుడు మిల్కీ మిస్ట్ స్టాక్ కొనచ్చా లేదా అని కొంతమంది అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటుగా రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఇండో ఎంఐఎం ఉన్నది కదా, వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దీంతో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 77,235 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 24,154 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.35% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.41% కరెక్ట్ అయింది. నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఈసారి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే బాగా వచ్చాయి కదా. Q1 లోని కొన్ని కంపెనీస్ యొక్క నెంబర్స్ అయితే మార్కెట్ ని సర్ప్రైజ్ చేసాయి కూడా. సో ఈ నెంబర్స్ బాగా రావడంతో మనకి ఓవరాల్ గా మనకి సెన్సెక్స్ నిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ కొంత మనకి వాలటాలిటీ కనపడుతున్నది. కానీ ఇండివిజువల్ స్టాక్స్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది. దట్టు బెటర్ నెంబర్స్ పోస్ట్ చేసినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ లో మంచి పాజిటివ్ రన్అప్ కూడా చూస్తున్నాం. ఇక్కడి నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో మార్కెట్ పైన పెద్ద ఇంపాక్ట్ లేనట్టేనా? Q1 నెంబర్స్ బాగానే వచ్చాయి కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ లో మనం రికవరీ చూడొచ్చా అంటే సింపుల్ థింగ్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మనకి ఇరాన్ యుఎస్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ ప్రైస్ అయితే భయంకరంగా పెరిగింది కదా. ఈ క్రూడ్ ప్రైస్ ఇంపాక్ట్ స్టిల్ మన పైన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. దట్టు స్టిల్ ఈ రోజు కూడా చూసినట్లయితే వార్ రిలేటెడ్ గా మార్కెట్ కి ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా లేదు. సో వార్ ఇలా కంటిన్యూ అవుతుండడం వల్ల ఈ రోజు కూడా మీరు చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు దగ్గరగా $90 దగ్గరలో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇలాగే హయ్యర్ క్రూడ్ ప్రైస్ కనుక మరికొన్నాళ్ళు కంటిన్యూ అయిందనుకోండి, డెఫినెట్ గా ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుంది. కాబట్టి అది మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. దీంతో పాటుగా ప్రీవియస్ గానే మనం మాట్లాడుకున్నాం కదా, ఎల్ నినో ఇంపాక్ట్ కూడా మన పైన ఉంటుందని చెప్పి. దీని రిలేటెడ్ కూడా అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ జూలైలోని మనకి కొంత వర్షపాతం పాజిటివ్ గానే కనపడింది, జూన్ లో తక్కువ పడినా కూడా. సో ఇక్కడ నుంచి మనకి వర్షాలు బాగా పడి మనకి రెయిన్ఫాల్ డిఫిసిట్ ఏదైతే ఉన్నదో అది తగ్గచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆగస్ట్ లో కూడా ఈ రెయిన్ఫాల్ డిఫిసిట్ మన ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతుంది. అండ్ మహారాష్ట్రలోని జూలైలో కొంత వర్షాలు బాగానే పడినా ఇప్పుడు ఆగస్ట్ లో అయితే అనుకున్న దానికన్నా కూడా కొంత తక్కువగానే వర్షపాతం నమోదవుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వర్షాలు తక్కువగా పడినట్లయితే డెఫినెట్ గా అగ్రికల్చర్ సెక్టర్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఉంటది. కాబట్టి మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ తిరిగి పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండు థింగ్స్ అంటే క్రూడ్ ప్రైస్ తగ్గడం అండ్ అలాగే కొంత వర్షాలు బెటర్ గా ఈసారి నమోదవడం ఇప్పుడు మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటుగా మనకి Q1 నెంబర్స్ అయితే కొంత మార్కెట్ కి పాజిటివే చూడొచ్చు. బట్ Q2 లో కూడా అంటే క్రూడ్ ప్రైస్లు కంటిన్యూస్ గా హైయర్ సైడ్ ఉంటున్నాయి కదా. సో ఈ ఇంపాక్ట్ ని కంపెనీస్ కస్టమర్స్ కి ఎలా పాస్ ఆన్ చేస్తాయి అన్నది ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సో వచ్చినటువంటి నెంబర్స్ ఆధారంగా మనకి మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. బట్ మీకు గుర్తున్నట్లయితే 2-3 months బ్యాకే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అట్రాక్టివ్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. అక్కడి నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కొంత నెంబర్స్ బాగా రావడం, వీటన్నిటితోని బాగానే రికవరీ కనపడింది ఫస్ట్ క్వార్టర్ లో మనం చూసినట్లయితే. సో ఇక్కడ నుంచి కూడా ఆ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే Q2 లో నెంబర్స్ కూడా మనకి కొంత బెటర్ గా రావాల్సి అయితే ఉన్నది. సో Q2 నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయాలి. ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ట్వీట్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉన్నదో దాన్ని యుఎస్ న్యూ టెరిటరీ కింద ఈయన క్లెయిమ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో అంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన టెన్షన్స్ ఇంకా పెంచే విధంగా ఈ ట్వీట్ అయితే ఉన్నది. సో ఈయన దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిన తర్వాత ఇరాన్ సైడ్ నుంచి కూడా ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయంటే, ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ దీని రిలేటెడ్ గా మాట్లాడుతూ ట్రంప్ ఒక ఫేక్ ఆలోచనలో ఉన్నారు, ఆయన అలా అనుకుంటున్నట్టున్నారు. సో అటువంటిది అయితే కాదు. అండ్ పర్షియన్ గల్ఫ్ అని చెప్పి ఆయన ఫోటోలో ఏదైతే మెన్షన్ చేశారో క్లియర్ గా అది మాత్రమే కరెక్ట్. అంటే ఇప్పటికీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ కే చెందుతుంది అన్నట్టుగా వాళ్ళ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాదంటే మాదని చెప్పి చాలా రోజుల నుంచి కొట్టుకుంటున్నారు కదా, అదే ఇప్పటికీ కొనసాగుతుంది. అండ్ దీంతో పాటుగా నిన్న అన్నయ్య వీడియోలోని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా డీటెయిల్స్ అయితే ఒక ఎక్సెల్ షీట్ షేర్ చేస్తా అని చెప్పారు కదా. సో ఎక్సెల్ షీట్ అయితే నేను షేర్ చేయడం కొంచెం వర్క్ ఉండడం వల్ల మర్చిపోయారు. ఎక్సెల్ షీట్ ఏదైతే ఉన్నదో నేను ఆల్రెడీ ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను. కొంతమంది అడుగుతున్నారు ఎక్కడ ఉన్నదని చెప్పి. ఆ లిస్ట్ ని మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్కి వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్లు ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవడం ద్వారా ఈ ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రోజుకి 24 గంటలుంటే ఇక పైన ఒక ఎక్స్చేంజ్ అయితే 23 hours ట్రేడింగ్ అయితే కొనసాగించబోతున్నట్టుగా
ఆ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. ఇది మరేదో ఎక్స్చేంజ్ కాదు, యుఎస్ కి చెందినటువంటి నాస్డాక్ ఉన్నది కదా, ఈ నాస్డాక్ వాళ్ళు వాళ్ళ ట్రేడింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఎక్స్టెండ్ చేస్తున్నాం అని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ ఎక్స్టెన్షన్ లో భాగంగా వీళ్ళు ఏంటంటే డైలీ 23 అవర్స్ వీళ్ళ ఎక్స్చేంజ్ అయితే ఇక పైన ఆపరేట్ అవబోతున్నది. వీక్లీ 5 days, ఓన్లీ 1 hour మాత్రమే ఈ ఎక్స్చేంజ్ గ్యాప్ దొరుకుతుంది. అది కూడా నైట్ 8 PM to 9 PM మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత రిమైనింగ్ ట్రేడింగ్ అవర్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతాయి. సో వీళ్ళు ఇంతలా ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే యుఎస్ ఈక్విటీస్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే భయంకరంగా పెరుగుతున్నది. సో ఆ డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను ట్రేడింగ్ అవర్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం త్వరలోనే అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నిజంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ ట్రేడింగ్ అవర్స్ ఇంతలా ఎక్స్టెండ్ చేయడం అవసరమా? ఇప్పుడున్నటువంటి ట్రేడింగ్ అవర్స్ అయితే సరిపోతాయి కదా. ఇంత ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేసినట్లయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో చూడండి, రెగ్యులర్ గా ట్రేడ్ చేసే వాళ్ళు, వాళ్ళ హెల్త్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా ప్లే చేస్తుంది. సో అందుకనే మరి 23 అవర్స్ అది ట్రేడింగ్ అవర్స్ అవసరం లేదని చెప్పే మేమైతే భావిస్తున్నాం. వన్స్ ఒక్క ఎక్స్చేంజ్ ఇది ఫాలో అయింది అనుకోండి, రిమైనింగ్ ఎక్స్చేంజెస్ కూడా ఇటువంటివి చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరే అనుకుంటున్నారు ఇంత ట్రేడింగ్ అవర్స్ అవసరమా? అసలు ఇప్పుడు ఉన్నటువంటి ట్రేడింగ్ అవర్స్ సరిపోతాయా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే లోని రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఇండో ఎంఐఎం రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ ఐపీఓ వీడియో కూడా కవర్ చేసాం, మీలో చాలా మంది చూసుండొచ్చు కూడా. మెయిన్లీ ఈ కంపెనీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో మైనర్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి అని చెప్పి ఈ ఎంఐఎం టెక్నాలజీ అంటే మెటల్ ఇంజెక్షన్ మౌల్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తుంటారు. మన ఇండియాలో ఈ టెక్నాలజీ యూజ్ చేసే కంపెనీ చూసినట్లయితే వీళ్ళు ఒక్కలే ఉన్నారు. అండ్ ఇంటర్నేషనల్లీ కూడా చూసినట్లయితే ఒక చైనీస్ కంపెనీ అయితే ఉన్నది. సో వీళ్ళకి పెద్దగా కాంపిటేటర్ అయితే లేరు. అండ్ ఎంట్రీ బ్యారియర్ ఉన్నటువంటి సెగ్మెంట్ కూడా ఇది. ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈరోజు సెషన్ మీరు చూసారనుకోండి, స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. ఇన్ఫాక్ట్ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ బాగానే పెరిగింది. వీళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ నెంబర్స్ మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9% గ్రోత్ డెలివర్ చేస్తే ప్యాట్ లో 31% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన నెంబర్స్ లో మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. నెంబర్స్ లో ఏదైతే ఈ గ్రోత్ కనపడిందో దాంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. స్టాక్ పాజిటివ్ గా ఈ రోజు రియాక్ట్ అవడమే కాదు, ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి పెరుగుతున్నది కదా. ఇప్పుడు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే, వీళ్ళు ఐపీఓకి కంపెనీని తీసుకొచ్చినప్పుడే వాల్యుయేషన్ పరంగా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళు ఎట్ పార్ వాల్యుయేషన్ లోనే ఈ కంపెనీని అయితే తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ కంపెనీకి ఉన్నటువంటి టెక్నాలజీ అడ్వాంటేజ్ అయితే ఉన్నది. మనం ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ కింద వాచ్ లిస్ట్ లో పెట్టుకుని ట్రాక్ అయితే చేయొచ్చు. గ్రోత్ ఈ క్వార్టర్లో అయితే కనపడింది బాగానే, దాంతో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇదే గ్రోత్ మూమెంటం ని వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్ గా ఈ టెక్నాలజీ ఉండడం కంపెనీ రిలేటెడ్ గా అడ్వాంటేజే. కానీ దాని వలన మనం ఇంత వాల్యుయేషన్ ఇవ్వచ్చా లేదా అన్నది మన ఇండివిజువల్ డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ కింద ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని జస్టిఫై చేసే విధంగా మనకి కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ కనపడినట్లయితే ఓకే. అలా కాకుండా ఏమాత్రం గ్రోత్ కొంచెం తక్కువ డెలివర్ చేసినా కూడా స్టాక్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు రీసెంట్ గా నా రియల్ లైఫ్ లోనే ఫేస్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేయాలి. రీసెంట్ గా మీరు డైలీ మనిషి చూసిన వాళ్ళైతే ఈ న్యూస్ చూసే ఉండొచ్చు. గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి అని చెప్పి పార్లమెంటరీ కమిటీ ఏం చేసింది, మనకి హాస్పిటల్ బిల్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా ఎక్కడ చూసినా కూడా. దట్టు ఇప్పుడు హాస్పిటల్ బిల్స్ కొన్ని హాస్పిటల్లో మీకు ఇండివిజువల్ రూమ్ కాస్ట్ ఎలా ఉంటుందంటే 5 star హోటల్ రూమ్ కాస్ట్ ఉంటుంది చూడండి, ఆ రేంజ్ కి పెరిగిపోయాయి. అండ్ కొన్ని ట్రీట్మెంట్ కాస్ట్లు కూడా కోవిడ్ తర్వాత నుంచి భయంకరంగా పెరిగిపోవడంతో సామాన్యులు కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్ళినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఒకవేళ డబ్బులు లేకపోతే అప్పులు చేసి డబ్బులు పెట్టవలసి వస్తుందని చెప్పి పార్లమెంటరీ కమిటీ ఏం చేసిందంటే ఈ హాస్పిటల్ బిల్స్ పైన ఒక క్యాప్ విధించాలి, అంటే ఇంత సర్టెన్ లిమిట్ వరకే బిల్ వేయాలని చెప్పి ఒక రూల్ తీసుకురావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఇంకా ఈ ప్రపోజల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ వర్క్ చేసి డిసిషన్ అయితే తీసుకోవాలి. ఈ రూల్ తీసుకొచ్చినప్పుడు యాక్చువల్లీ ఇది ఎంత కరెక్ట్ అనిపించిందంటే, రీసెంట్ గా నా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ మదర్ హాస్పిటలైజ్ అయితే ఎంత దారుణం అంటే జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్ ఒక 2 days అలాంటి హాస్పిటల్లో ఉన్నారంటే దానికి వాళ్ళు లాక్స్ లో చార్జ్ చేశారు. లక్కీలీ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మదర్ కి వాళ్ళకి సరిపోయింది. కానీ ఒకవేళ నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడేవారు. సో అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ ఈ రూల్ ఎప్పుడు తీసుకొస్తానది మనకు తెలియదు కదా. ఈ లోపు ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అండ్ అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది. సో అందుకనే నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఎవరికైనా లేకపోతే, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మీకు ఇంపార్టెంటే కానీ అన్నిటికన్నా ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉండడం చాలా మ్యాండేటరీ. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మంచిది తీసుకోవాలన్నప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి కదా, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ సెట్ అవుద్ది, ఏం తీసుకోవాలి, ఇటువంటి డౌట్స్ ఉంటాయి కదా. సో దీని రిలేటెడ్ గా మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే డిటో ఇది స్పామ్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్.
దట్టు వీళ్ళు ఏంటంటే అస్తమానం మీకు కాల్స్ చేసి విసిగించరు కూడా. మీ కంఫర్టబుల్ టైం చూసి మీరు కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వీళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లెయిమ్ టైంలో వాళ్ళ సైడ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి అయితే గ్యారంటీ వస్తుంది. అండ్ హానెస్ట్ అన్బయాస్డ్ అడ్వైస్ కూడా ఇస్తారు. అండ్ అంతేకాకుండా మీరు కాల్ బుక్ చేసుకునేటప్పుడు వీళ్ళ దగ్గర తెలుగు అడ్వైజర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. కాబట్టి తెలుగు అడ్వైజర్ కావాలని బుక్ చేసుకున్నట్లయితే మీకు తెలుగు అడ్వైజరే కనెక్ట్ అయ్యి మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మ్యాండేటరీ. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఈ డిటో యొక్క లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ మిల్కీ మిస్ట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా మొత్తం ఇండియా మొత్తంలోని బాగానే ఐడియా ఉన్నది కదా. సో ఐడియా ఉండడంతో కంపెనీ రిలేటెడ్ గా డిమాండ్ అయితే బాగానే కనపడింది ఐపీఓకి. సో డిమాండ్ కనపడమే కాదు, ఈ రోజు లిస్టింగ్ కూడా చూసినట్లయితే మార్నింగ్ చాలా పాజిటివ్ గా లిస్ట్ అయింది. ఈవెన్ లిస్టింగ్ అయిన తర్వాత కూడా మనకి స్టాక్ లోని బయింగ్ యాక్టివిటీ బాగానే కనపడింది. ఇంత బయింగ్ యాక్టివిటీ కనపడేసరికి కొంతమంది కామెంట్ సెక్షన్ అయితే అడుగుతున్నారు, మిల్కీ మిస్ట్ స్టాక్ ఇప్పుడు కొనచ్చా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మీకు గుర్తున్నట్లయితే ఐపీఓ టైంలోనే కంపెనీ రిలేటెడ్ గా షేర్ చేసినప్పుడు క్లియర్ గా అయితే చెప్పాం, ఎస్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఉన్నది, బిజినెస్ బాగానే ఉన్నది, వీళ్ళు బెటర్ గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నారు. కాకపోతే వాల్యుయేషన్ చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళ ఐపీఓ ఏదైతే ప్రైస్కి తీసుకొచ్చారో ఆ ప్రైస్ ప్రకారం మనం చూసినా కూడా వీళ్ళు ఆ టైంలోనే ఐపీఓని దగ్గరగా 71 PEలో అయితే కోట్ చేశారు. ఈరోజు లిస్ట్ స్టాక్ పెరిగిన తర్వాత మనం కంపేర్ చేస్తే ఈ స్టాక్ అయితే నియర్లీ 90 PEకి అయితే రీచ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్టాక్ ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటే కొంత వెయిట్ చేయడమే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఏదైతే గ్రోత్ ఇప్పుడు చూపెడుతున్నారో ఐపీఓకి వచ్చినటువంటి టైంలో ఆ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవుతుందా లేదా అన్నది మనం చూడాలి. జనరల్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ లో ఉండేటువంటి రిస్క్ కూడా ఇదే. మనకి ఐపీఓకి వచ్చినప్పుడు కంపెనీ బాగా తెలుసు అనుకోండి, అటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా డిమాండ్ కనపడి చాలా మంది కొనేస్తుంటారు. అది స్టాక్ పెరిగిపోద్దేమో అని చెప్పి ఆశతో కొనేస్తుంటారు. కాకపోతే ఆ గ్రోత్ మూమెంటం కంటిన్యూ అవ్వలేదు అనుకోండి, ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి స్టాక్స్ లోని మనం దాని తర్వాత ఫాల్ కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. కంపెనీ సైడ్ మనం మాట్లాడుకుంటే కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, బిజినెస్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ ఓన్లీ థింగ్ వాల్యుయేషన్ కన్సర్న్ అయితే ఉన్నది, అది మాత్రం చెక్ చేసుకోండి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 6th పాజిటివ్ ఇండిజినేషన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో దగ్గరగా 405 ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 405 ఐటమ్స్ రిలేటెడ్ గా ఏదైతే లిస్ట్ తయారు చేశారో దాని రిలేటెడ్ గా 3000 crores పైనే బిజినెస్ అయితే జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తుంటాయో ఆ కంపెనీస్ కి దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావచ్చు. కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే మీకు ఇక్కడ లిస్ట్ షేర్ చేస్తాను చూడండి. బిఎల్ వాళ్ళ దగ్గర 227 ఐటమ్స్ ఉన్నట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర 80+ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళతో పాటు బీడీఎల్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, బిఎంఎల్ అండ్ మిథాని లాంటి కంపెనీస్ యొక్క ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావచ్చు. కాబట్టి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో దీని వల్ల ఓన్లీ ఈ కంపెనీసే బెనిఫిట్ పొందుతాయంటే ఈ కంపెనీస్ రిలేటెడ్ గా వచ్చినటువంటి లిస్ట్ లోని ఈ కంపెనీస్ కూడా కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని ఏం చేస్తుంటాయి, వేరే సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకుని ఉంటారు కదా, ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి తీసుకుని ఉంటారు కదా. సో ఈ కంపెనీస్ దగ్గర నుంచి ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ కి దీని రిలేటెడ్ గా ఆర్డర్స్ వస్తాయో ఇది డెఫినెట్ గా ఆ కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఎక్కువగా మన డిఫెన్స్ కంపెనీస్ దగ్గర నుంచే చేస్తుంది. కాబట్టి మన డిఫెన్స్ కంపెనీస్ కి అయితే చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్స్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. దీంతో పాటు ఈరోజు సెషన్ లో మీరు చూసినట్లయితే వేరియస్ డ్రోన్ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంట్ చూసాం కదా. దాని రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే త్వరలోనే ఇండియన్ ఆర్మీ 16,000 crores వర్త్ డ్రోన్స్ ప్రొక్యూర్మెంట్ అయితే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి జీ బిజినెస్ వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇండియన్ ఆర్మీ డ్రోన్ ప్రొక్యూర్మెంట్ చేసినట్లయితే డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి ఇది పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ డ్రోన్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా ఈ రోజు సెషన్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ అలర్ట్ అయితే వచ్చింది. రీసెంట్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ఎక్కడ చూసినా కూడా లైవ్ ట్రేడింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, ఈ రకంగా లైవ్ ట్రేడ్ చేయండి, ఆ రకంగా లైవ్ ట్రేడ్ చేయండి, ఎలా డబ్బులు వచ్చేస్తాయి అది ఇదని చెప్తున్నారు కదా. సో ఇటువంటివి చూసి మోసపోకండి. ఈ లైవ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఏవైతే అడ్వైజులు ఇస్తున్నారో అటువంటి వాటిని మాత్రం ఇన్వెస్టర్స్ అసలు నమ్మకండి. ఎందుకంటే ఈ లైవ్ ట్రేడింగ్ ద్వారా ఎక్కువ మంది డబ్బులు కోల్పోతున్నారని చెప్పి సెబీ గుర్తించడంతో ఇటువంటి అలర్ట్ అయితే ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం జరిగింది. చాలా మంది లైవ్ చార్ట్స్ అవి షేర్ చేస్తుంటారు కదా, మనకు అప్పటికప్పుడు మార్కెట్ లో జరిగేటువంటి యాక్టివిటీ అంతే, ఇంతలా పెరిగిపోద్ది, ఇప్పుడు ఇక్కడ పెట్టారనుకోండి అంత పెరిగిపోయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇటువంటివన్నీ చెప్తుంటారు కదా. అలాంటివి అస్సలు నమ్మకండి, నమ్మితే మోసపోతారు. కాబట్టి అసలు అలాంటివి నమ్మకూడదని చెప్పి సెబీ చెప్తుంది. అండ్ అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైతే కంటెంట్ షేర్ చేస్తుంటామో దానిలోని చార్ట్ కూడా మనకి ఆ రోజు ఏదైతే వాల్యూ పెరిగిందో అటువంటివి ఏవి కూడా షేర్ చేయకూడదు. ఓన్లీ 30 days మనకి ప్రియర్ గా ఏదైతే మనకి కంపెనీ యొక్క చార్ట్స్ ఉన్నాయో అవే షేర్ చేయాలి తప్ప మనకి ఆ రోజు ఏవైతే లైవ్ చార్ట్స్ అవి షేర్ చేస్తుంటారో అది కూడా ఇల్లీగలే. అలాంటివి చేసినట్లయితే మాత్రం సెబీ ఖచ్చితంగా అటువంటి వారిపైన చర్యలు అయితే తీసుకుంటుంది.
నెక్స్ట్ బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 2 days నుంచి చూసారనుకోండి, ఈ స్టాక్ కంటిన్యూస్ గా అప్పర్ సర్క్యూట్స్ అయితే కొడుతుంది కదా. ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ అయితే అప్పర్ సర్క్యూటే కొట్టింది. ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్స్ కొట్టడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, ఈ కంపెనీలోని క్యూపిడ్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఆదిత్య హల్వాసి ఎవరైతే ఉన్నారో అతను బ్లాక్ డీల్ లో నిన్న 163 crores వర్త్ షేర్స్ అయితే ఎక్వైర్ చేశారని చెప్పి డేటా అప్డేట్ అయింది. నువ్వు ఎప్పుడైతే క్యూపిడ్ ప్రమోటర్ ఈ కంపెనీలోని స్టేక్ ఎక్వైర్ చేశారు, అది దగ్గరగా 5% స్టేక్ అనుకుంటున్నాను. సో ఆ స్టేక్ ఎక్వైర్ చేశారని అప్డేట్ అయితే వచ్చిందో దాంతో స్టాక్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతుంది. ఇతను ఈ కంపెనీలో కొన్నారు కదా, స్టాక్ పెరిగిపోతుంది అంటే చాలా మంది కొనేస్తున్నారు. సో ఇప్పుడు మనం కొనకపోతే ఆపర్చునిటీ ఏమైనా మిస్ అయిపోతామంటే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇతను ఎందుకు కొన్నారు, ఇతని వ్యూ ఏంటి, ఎన్నాళ్ళు హోల్డ్ చేస్తారు, ఇవేవి మనకు తెలియదు కదా. అండ్ దట్టు బాజార్ స్టైల్ రీటైల్ లిమిటెడ్ రిలేటెడ్ మాట్లాడుకోవాలంటే కంపెనీ సైడ్ ఓకే, గుడ్ కంపెనీయే, వాళ్ళకి బిజినెస్ ఉన్నది బాగానే. బట్ వాళ్ళకి బిజినెస్ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరో ఇన్వెస్ట్ చేశారని చెప్పి కంగారు పడిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే కన్నా కూడా ఆ కంపెనీ రిలేటెడ్గా ఒకసారి వర్క్ చేసి నిజంగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వర్తా కాదా మనం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మన డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. సోషల్ మీడియాలోని ఈరోజు మార్నింగ్ నుంచి ఎక్కడ చూసినా కూడా ఈ న్యూస్ తిరుగుతున్నది. కొంతమంది ఇన్వెస్ట్ చేసేద్దాం అని చెప్పి డిసిషన్ తీసుకుంటారు కదా. సో అందుకని ఒకసారి అలర్ట్ చేసినట్టయితే బాగుంటుంది కదా అని చెప్పి అలర్ట్ చేస్తున్నాం. సో అలా అని చెప్పి ఇన్వెస్ట్ చేయొద్దని కాదు, వర్క్ చేయండి. ఏ కంపెనీ గురించి అయినా కూడా వర్క్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఇన్వెస్ట్ చేయాలి తప్ప వాళ్ళు కొన్నారనో వీళ్ళు కొన్నారనో ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిట్ అయినప్పుడు మనకు చెప్పరు. అండ్ ఒకసారి స్టాక్ పడుతుంది అనుకోండి, ఎందుకు పడుతుందని అవగాహన కూడా మనకు ఉండదు. కాబట్టి ఆ టైంలో మనం హోల్డ్ చేయలేక లాస్లోంచి ఇటువంటి స్టాక్స్లో ఒకసారి ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందుకనే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఎప్పుడు కూడా మన థీసిస్ పైన ఆధారపడి ఉండాలి. నెక్స్ట్ రీసెంట్ గా మొబైల్ రీఛార్జెస్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. దట్టు ఎయిర్టెల్ వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళకి చెందినటువంటి కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కంటిన్యూ కూడా చేసేయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు జియో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ రీఛార్జ్ ప్లాన్ పెరగకుండా ఉండాలి అంటే మీకు 1 year పాటు ప్రైమ్ అనేటువంటి ఒక కొత్త మెంబర్షిప్ ని తీసుకొచ్చారు. ఈ మెంబర్షిప్ ని మీరు $300 పెట్టి తీసుకుంటే 1 సంవత్సరం లోపల అంటే సెప్టెంబర్ వరకు కూడా రీఛార్జ్ ప్లాన్ పెరిగినా కూడా మీరు చేసుకునేటువంటి రీఛార్జ్ ప్రైస్ అయితే పెరగదు. మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో సేమ్ డబ్బులు పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా మీకు ఒక $600 సరిపడా ఓచర్స్ కూడా ఇస్తున్నారు. దానిలో $300 ఓచర్ ఒకటి ఉంటుంది. దానిలో భాగంగా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్త జియో సిమ్ తీసుకున్నట్లయితే దానికి ఒక $300 ఓచర్ ఇస్తున్నారు. అండ్ అలాగే కొత్తగా జియో హోమ్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఒక $300 ఓచర్ ఇస్తున్నారు. ఇవే కాకుండా మీకు ప్రియారిటీ సపోర్ట్, అంటే మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, ఆ ఇష్యూ రిలేటెడ్ గా మీరు కస్టమర్ కేర్ ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే మీకు సెపరేట్ గా సపోర్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ జియో వాళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఆర్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ కూడా దొరకబోతుంది. అండ్ వీటితో పాటు ఎక్స్క్లూజివ్ మెంబర్ బెనిఫిట్స్ కూడా కొన్ని ఉంటాయని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ లో కూడా మరొకసారి ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచొచ్చు అని చెప్పి న్యూస్ వస్తుంది కదా. సో ఆ న్యూస్ రావడంతో చాలా మంది ఆందోళన పడుతున్నారు. సో దాని రిలేటెడ్ గానే జియో వాళ్ళు అయితే ఈ ప్లాన్ ని లాంచ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అయితే లాంచ్ చేశారు. సో ఫ్యూచర్ లో వీళ్ళు రీఛార్జ్ పెంచుతారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ రీఛార్జ్ ప్లాన్స్ కనుక పెంచినట్లయితే అప్పుడు ఇది తీసుకోవడం వర్త్. అండ్ అంతేకాకుండా ఈ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఎటువంటి రీఛార్జ్ ఉంచుతారు, అంటే ఏ రీఛార్జ్ ప్లాన్స్ ఉంచుతారు అన్నది కూడా మనం చూసుకోవాలి. లిస్ట్ అవి రిలీజ్ చేస్తారు కదా, అవి చూసుకోవాల్సి ఉన్నది. అవన్నీ చూసుకున్న తర్వాత మనకు ఉపయోగపడుతుంది అంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ వీళ్ళు రిలీజ్ చేసిన దాన్ని బట్టి మనం చూసినట్లయితే త్వరలో జియో అయితే రీఛార్జ్ ప్లాన్స్ పెంచేటువంటి అవకాశాలు డెఫినెట్ గా అయితే కనపడుతున్నాయి. నెక్స్ట్ కాపర్ రిలేటెడ్ గా ఇప్పుడు భయంకరమైన డిమాండ్ అయితే పెరుగుతున్నదని, ఫ్యూచర్ లో కూడా ఈ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ దీనిలో భాగంగా నెక్స్ట్ 10 years లోను ఓవరాల్ గా 10 MTPA కాపర్ సప్లై షార్ట్ ఫాల్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వరల్డ్ లోనే లార్జెస్ట్ కాపర్ మైనర్ అయినటువంటి BHP గ్రూప్ వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిమాండ్ ఇంతలా పెరిగి షార్టేజ్ కనుక ఏర్పడింది అనుకోండి, డెఫినెట్ గా కాపర్ ప్రైస్లు అయితే పెరుగుతాయి. కాబట్టి దీని వలన ఈ కాపర్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ లైక్ హిండాల్కో కావచ్చు, హిందుస్థాన్ కాపర్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ ఇది పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. కాకపోతే కమోడిటీస్ రిలేటెడ్ ఉండేటువంటి రిస్క్ కూడా అదే. ప్రైసులు పెరిగినప్పుడు బాగానే పెరుగుతాయి, పడినప్పుడు కూడా ఒకసారి మనకి ప్రైసులు కూడా షార్ప్ గా పడుతుంటాయి. ఆ టైంలో స్టాక్స్ లో మనం ప్రెషర్ చూడొచ్చు. వీళ్ళు చెప్తున్నట్టుగా ఒకవేళ డిమాండ్ ఇలాగే కంటిన్యూ అయ్యి ఇక్కడి నుంచి మనకి షార్టేజ్ కనుక ఉంటే డెఫినెట్ గా ప్రైసులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ షుగర్ ప్రైస్లు అయితే మనకి ఇంటర్నేషనల్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బ్రెజిల్ లాంటి వరల్డ్ లోనే లార్జెస్ట్ షుగర్ ప్రొడక్షన్ కంట్రీ ఏదైతే ఉన్నదో ఇక్కడ వాతావరణం సహకరించే
సహకరించకపోవడంతో షుగర్ అవుట్పుట్ అయితే దెబ్బతింటుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియాలో కూడా ఈ సంవత్సరం వర్షాలు కొంత తక్కువగానే నమోదవుతుండడంతో షుగర్ ప్రొడక్షన్ తగ్గచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ కి తగినంత సప్లై ఉండదు కాబట్టి షుగర్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. షుగర్ ప్రైస్లు ఇంతలా పెరుగుతుండడంతో ఆ ప్రైస్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వేరియస్ ఆప్షన్స్ చూస్తుందని, దీనిలో భాగంగా ఇథనాల్ ప్రొడక్షన్ సైడ్ ఏదైతే డైవర్ట్ చేస్తుంటారో దాన్ని కొంత తగ్గించాలని, అండ్ అంతే కాకుండా షుగర్ ఇంపోర్ట్ డ్యూటీని కూడా కట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేస్తుందేమో. ఈ షుగర్ రిలేటెడ్ గా డిమాండ్ ఎలాగా పెరిగి సప్లై తగ్గినట్లయితే షుగర్ కంపెనీస్ కి అయితే అది షార్ట్ టర్మ్ లో కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా గ్రూప్ మేనేజ్మెంట్ మధ్యన రీసెంట్ గా చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి కదా, దాంతోని ఈ రోజు జరగాల్సినటువంటి టాటా సన్స్ యొక్క ఏజీఎం అయితే క్యాన్సిల్ అయినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో భాగంగా ఎవరైతే కీ పర్సన్స్ అటెండ్ అవ్వాలో చాలా మంది రాకపోవడంతో ఈ ఏజీఎం క్యాన్సిల్ అయిందని, ఈ గ్రూప్ లోని ఇలా ఏజీఎం క్యాన్సిల్ అవడం ఇదే ఫస్ట్ టైం టోటల్ గా హిస్టరీలో అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ రీసెంట్ గానే ఎన్ చంద్రశేఖరన్ గారు టాటా గ్రూప్ యొక్క చైర్మన్ అయితే ఆయన పొజిషన్ ని ఇంకా కంటిన్యూ చేయను, ఈసారి టర్మ్ ఏదైతే ఎండ్ అవుతుందో దాంతోనైతే నేను క్లోజ్ చేసేస్తున్నా, ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నాకు లేదని చెప్పి ఆయన అప్డేట్ రిలీజ్ చేశారు కదా. వీళ్ళు కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయడానికి వర్క్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇటువంటి టైంలో ఈ ఏజీఎం క్యాన్సిల్ అవడం అది గ్రూప్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి యుఎస్ఏ క్లయింట్స్ దగ్గర నుంచి 50 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ క్లయింట్స్ కి వీళ్ళు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది గోల్డియం వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి 155 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళ ఇంద్రజాల్ రేంజర్స్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ ఇన్స్టలేషన్, బోర్డర్ విలేజెస్, వివిఐపి రూట్స్ అండ్ అలాగే సిటీ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని కౌంటర్ డ్రోన్ సెక్యూరిటీని పెంచాలని చెప్పి ఈ ఇంద్రజాల్ రేంజర్ రిలేటెడ్ గా ఆర్డర్స్ రిలీజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ డీజీ లాజిక్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా 3.91 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా స్టాటిక్ టెస్ట్ బెడ్ అండ్ అలాగే ఎన్ఐఎస్ సిస్టమ్ లెవెల్ టెస్ట్ సెటప్ కోసం అని చెప్పి వీళ్ళు అడ్వాన్స్ మొబైల్ కమ్యూనికేషన్ ప్రాసెసింగ్ మాడ్యూల్స్ అండ్ క్రిటికల్ స్పేర్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సీగల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా కొన్ని కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. వీటి యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2149 crores. ఈ ఆర్డర్స్ యాక్చువల్లీ అరుణాచల్ ప్రదేశ్ లోని NH913 రిలేటెడ్ గా వచ్చినటువంటి ఆర్డర్స్. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని సీగల్ లిమిటెడ్ వాళ్ళు 74% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది సీగల్ ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అనేటువంటి క్రిజిల్ రేటింగ్ లిమిటెడ్ వాళ్ళు ఈ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్ ని A+ నుంచి A++ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ షార్ట్ టర్మ్ రేటింగ్ అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు. ప్రీవియస్ గా వీళ్ళకి ఏవన్నీ ఉండేది దాన్నే కంటిన్యూ చేశారు. ఇటువంటి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అవి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో బాండ్స్ అవి ఇష్యూ చేసి ఫండ్ రేజ్ చేయాలంటే కొంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసే వీళ్ళు ఫండ్ రేజ్ అది చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేటింగ్ అప్గ్రేడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ద కంపెనీస్. నెక్స్ట్ అద్వైత్ ఎనర్జీ వాళ్ళకి కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 116 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 200 మెగావాట్ సోలార్ గ్రౌండ్ మౌంటెడ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. మీలో ఎవరైనా ఇప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోయినట్లయితే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. డిటోయక్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.